మీకు తెలుసా ఈ మందిరంలో జరిగే ప్రతి అద్భుతం వెనకాల ఆ దేవుడి లీలలు దాగి ఉన్నాయి. నేను మాట్లాడుతుంది ఒడిశాలో ఉండే జగన్నాథ్ పూరి టెంపుల్ కోసం. ఈ మందిరంలో ఒక్క రోజు కూడా ప్రసాదం తక్కువ అవ్వడం గాని లేక ఎక్కువ అయ్యి మిగిలిపోయి వేస్ట్ అవ్వడం గాని జరగలేదు. ఒక మనిషి కోసం ఇంత కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయడం ఇంపాసిబుల్. పోనీ ఈ క్యాలిక్యులేషన్ మిస్టరీని సైడ్ పెడదాం. అయితే ఇక్కడ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఇక్కడ మట్టి కుండలోనైతే వండుతారు. అండ్ ఇక్కడ వండే సమయంలోన ఒక కుండ పైన మరో కుండని ఇలా 6 నుండి 7 కుండల్ని ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. అయితే ఇప్పుడు సైన్స్ మరియు లాజిక్ ప్రకారం చూస్తే అందరికన్నా కింద ఉండే కుండలోన ఆహారం ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ జరిగే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అన్నింటికన్నా పైన ఉండే కుండలోన ఆహారం ముందుగా ఉడుకుతుంది. అన్నింటికన్నా కింద ఉన్న కుండలోన ఆహారం చివరికి ఉడుకుతుంది. నిజానికి ఇటువంటి అద్భుతాలని చూస్తూ ఉంటే ఆ దేవుడు నిజంగా ఉన్నారే అని అనిపిస్తుంది. అయితే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.